శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం మొదటి వారం పూజా విధానం మరియు కథ. ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో కష్టాలను తీర్చే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు ఆ 7 కొండలవాడు. మనిషి తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా గోవిందా అని ఒక్కసారి ఆర్తిగా పిలిస్తే చాలు ఆపద్బాంధవుడు పరుగున వస్తాడు. అటువంటి స్వామి అనుగ్రహం పొందడానికి మన జాతకంలో ఉన్న శనిదోషాలను, ఆర్థిక బాధలను, అనారోగ్య సమస్యలను పారద్రోలడానికి మన పెద్దలు ఋషులు సూచించిన అత్యంత శక్తివంతమైన మార్గమే 7 శనివారాల వ్రతం. ఈ వ్రతంలో మొదటి శనివారం చాలా విశిష్టమైనది. పునాది ఎంత గట్టిగా ఉంటే భవనం అంత బలంగా ఉంటుందో, మొదటి వారం మనం తీసుకునే సంకల్పం ఎంత బలంగా ఉంటే మన కోరిక అంత త్వరగా నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని ఒక మొక్కుబడిలా కాకుండా ఆ స్వామిపై ప్రేమతో, భక్తితో ప్రారంభించాలి. ఈరోజు మనం చేసే పూజ, చదువుకునే కథ మన జీవితాన్నే మలుపు తిప్పుతుంది. వ్రతం ప్రారంభించాలనుకున్నవారు మొదటి శనివారానికి ముందు రోజు అంటే శుక్రవారం నాడే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు నుండే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. శనివారం తెల్లవారుజామున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. ఈరోజు నేను నా స్వామి కోసం వ్రతం చేస్తున్నాను అనే ఆలోచనతోనే మెలకువ రావాలి. తలస్నానం ఆచరించి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గులు వేసి మహాలక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఉతికిన శుభ్రమైన వస్త్రాలను, సాధ్యమైతే పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. పూజ గదిని శుభ్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. స్వామి పటానికి గంధం, కుంకుమ పెట్టి సువాసన వెదజల్లే మల్లెలు, జాజులు, బంతిపూలతో అలంకరించాలి. ముఖ్యంగా స్వామికి అత్యంత ప్రీతిపాతమైన తులసీ దళాలను తప్పనిసరిగా సేకరించుకోవాలి. తులసి లేని పూజను శ్రీహరి స్వీకరించడు అంటారు. పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అగరుబత్తులు వెలిగించి ధూపం వేయాలి. ఇప్పుడు వ్రతంలో అతి ముఖ్యమైన ఘట్టం సంకల్పం. గుండె నిండా భక్తిని నింపుకుని, కళ్ళు మూసుకుని స్వామివారి ముందు కూర్చుని ఇలా అనుకోవాలి: హే 7 కొండలవాడా, ఆపద ముక్కులవాడా, నా జీవితంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ కష్టాల నుండి మీ సమస్యను స్పష్టంగా చెప్పుకోవాలి. ఉదాహరణకు అప్పుల బాధ, అనారోగ్యం, వివాహ ఆలస్యం. నన్ను గట్టెక్కించు తండ్రి. ఈ రోజు నుండి మొదలుపెట్టి 7 శనివారాలద పాటు నేను నిష్ఠగా నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా పూజలో ఏవైనా లోపాలు ఉంటే క్షమించి నా భక్తిని స్వీకరించు. ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడు స్వామి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మొదటి వారం కాబట్టి ఒక పసుపు దారాన్ని తీసుకుని దానికి పసుపు, కుంకుమ రాసి స్వామి పాదాల దగ్గర ఉంచి పూజించాలి. పూజ అనంతరం ఆ దారాన్ని మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోవాలి. దీనినే దీక్షా కంకణం అంటారు. ఈ దారం 7 వారాల పాటు మన చేతికి ఉంటే మన నియమాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ముందుగా గణపతిని ప్రార్థించాలి. స్వామి, నా వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని వినాయకుడికి ఒక పువ్వు సమర్పించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవాలి. ఒక్కో పేరుకు ఒక్కో తులసీ దళాన్ని లేదా పువ్వును స్వామివారి పాదాల దగ్గర వేయాలి. మంత్రాలు రానివారు, చదవటం రానివారు చింతించాల్సిన పనిలేదు. కేవలం ఓం నమో వెంకటేశాయ లేదా గోవింద గోవింద అని మనసులో అనుకుంటూ పూలు సమర్పించిన స్వామి సంతోషిస్తాడు. పూజ మధ్యలో స్వామివారిపై ఉన్న కీర్తనలు పాడుకోవచ్చు లేదా వినవచ్చు. ధూపం, దీపం చూపించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. మొదటి వారం స్వామికి బెల్లం, అన్నం లేదా నానబెట్టిన శనగలు, పానకం, వడపప్పు వంటివి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టేటప్పుడు
స్వామీ, ఇది కేవలం ఆహారం కాదు, నా భక్తి అనే తీపిని ఇందులో కలిపి నీకు అర్పిస్తున్నాను, స్వీకరించు అని భావించాలి. పూజ నైవేద్యం పూర్తయ్యాక చేతిలో కొన్ని అక్షతలు, పూలు పట్టుకుని ఈ వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదవాలి లేదా వినాలి. ఈ కథ వినడం వల్ల మనలోని భయం పోయి ధైర్యం వస్తుంది. పూర్వం కాంచీపురం అనే సుందరమైన నగరంలో ధర్మపాలుడు అనే ఒక వైశ్యోత్తముడు ఉండేవాడు. అతను కేవలం ధనవంతుడే కాదు, అంతకు మించిన గుణవంతుడు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో, బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉండేది. నిత్య అన్నదానాలు, దేవాలయాలకు విరాళాలు, పేదలకు సహాయం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతనికి సుశీల అనే సాధ్వి అయిన భార్య, 4 యోగ్యులైన కుమారులు ఉన్నారు. లక్ష్మీదేవి వారి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుందేమో అన్నట్లుగా వారి జీవితం సాగిపోతోంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహగతుల ప్రభావం మనిషి జీవితాన్ని తలకిందులు చేయగలదు. ధర్మపాలుడి జాతకంలో ఏలినాటి శనిదశ ప్రారంభమైంది. అప్పటి వరకు పూలపాన్పులా ఉన్న అతని జీవితం ఒక్కసారిగా ముళ్లబాటగా మారింది. వ్యాపారంలో అనుకోని నష్టాలు రావడం మొదలయ్యాయి. సముద్ర వ్యాపారం కోసం ఇతర దేశాలకు పంపిన అతని నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. గోదాముల్లో నిల్వ చేసిన విలువైన సరుకులు అగ్ని ప్రమాదానికి గురై బూడిదయ్యాయి. ఒక పక్క వ్యాపారం దెబ్బతింటుంటే మరోపక్క నమ్మిన స్నేహితులు, బంధువులు శత్రువులుగా మారారు. అప్పులవాళ్లు ఇంటిమీదకు వచ్చి గొడవలు చేయడం, అవమానించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు దానధర్మాలు చేసిన చేతులతోటే ఇప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. సమాజంలో తలెత్తుకు తిరగలేక, ఆ అవమాన భారాన్ని మోయలేక ధర్మపాలుడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఒకనాడు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా తన భార్యాపిల్లలు తీసుకుని నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కట్టుబట్టలతో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆ కుటుంబం దట్టమైన అడవి మార్గం గుండా ప్రయాణించింది. అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆకలితో అలమటిస్తూ నడిచారు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుంటే ధర్మపాలుడు గుండె తరుక్కుపోయింది. ఒక పెద్ద వటవృక్షం కింద అలసిపోయి కూర్చున్నారు. ధర్మపాలుడు ఆకాశం వైపు చూసి కన్నీటితో దేవుణ్ణి నిలదీశాడు. హే మాధవ, నేను ఏ పాపం చేశాను? నిత్యం నిన్ను ఆరాధించాను కదా, ధర్మాన్ని తప్పలేదు కదా, మరి నాకెందుకు ఈ దుస్థితి? నా బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితిని ఎందుకు కల్పించావు అని భోరున విలపించాడు. సరిగ్గా అదే సమయానికి ఆ మార్గం గుండా తేజోవంతుడైన భృగు మహర్షి తన శిష్య బృందంతో వెళ్తున్నారు. ధర్మపాలుడి ఆర్తనాదాలు విన్న ఆ మహర్షి అక్కడికి వచ్చారు. ధర్మపాలుడిని, అతని కుటుంబ దీనస్థితిని చూసి ఋషి మనసు కరిగిపోయింది. నాయనా, ఎవరవు నువ్వు? ఎందుకు ఇంతలా శోకిస్తున్నావు? నీ కష్టానికి కారణమేమిటి అని అడిగాడు. ధర్మపాలుడు ఋషి పాదాలపై పడి తన గతాన్ని, తన వైభవాన్ని, ప్రస్తుతం పట్టుకున్న దరిద్రాన్ని వివరించాడు. స్వామీ, నా కష్టాలు తీరే మార్గం లేదా? నా కుటుంబం ఆకలితో చనిపోవాల్సిందేనా అని వేడుకున్నాడు. అప్పుడు భృగు మహర్షి తన దివ్యదృష్టితో పరిశీలించి చిరునవ్వుతో ఇలా అన్నారు. వ్యాపారి, భయపడకు. ఇది నీ పూర్వజన్మ కర్మ మరియు ప్రస్తుతం నడుస్తున్న శని దోష ప్రభావం. కాని కలియుగంలో కష్టాలను తీర్చే ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఉన్నాడు. ఆ 7 కొండలవాడిని నమ్ముకున్నవాళ్లు చెడిపోయినట్లు చరిత్రలో లేదు. నువ్వు 7 శనివారాల వ్రతం ఆచరించు. 7 వారాల పాటు నిష్టగా స్వామిని పూజించు. నీ దగ్గర ఉన్నదానితోనే నైవేద్యం పెట్టు. 7వ వారం వ్రతం పూర్తయ్యాక నీ శక్తి కొద్దీ అన్నదానం చెయ్యి. ఖచ్చితంగా నీవు కోల్పోయిన వైభవం నీకు తిరిగి వస్తుంది, శనిదోషం తొలగిపోతుంది అని చెప్పి ఆ వ్రత విధానాన్ని, నియమాలను వివరించి ఋషి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఋషి మాటలు ధర్మపాలుడిలో కొత్త ఆశను నింపాయి. అడవిలోనే ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు.
దగ్గర్లో ఉన్న పల్లెటూరిలో చిన్న పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో పూజా సామాగ్రి కొన్నాడు. అది మొదటి శనివారం. ధర్మపాలుడు అతని భార్య సుశీల అత్యంత భక్తితో వ్రతం మొదలుపెట్టారు. అక్కడ బంగారు పళ్ళేలు లేవు, పట్టు వస్త్రాలు లేవు. అడవిలో దొరికిన రంగురంగుల పువ్వులు, తులసి ఆకులే వారి పూజా సామాగ్రి. అడవిలో దొరికిన పండ్లే స్వామికి నైవేద్యం. స్వామీ, నా దగ్గర ఐశ్వర్యం లేదు, కాని అచంచలమైన భక్తి ఉంది. నా కన్నీళ్లే నీకు అభిషేకం అని సంకల్పం చేసుకుని మొదటి వారం పూజ పూర్తి చేశారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామి నామస్మరణతో గడిపారు. ఇలా భక్తితో చేసిన పూజ వృధాపోతుందా? ధర్మపాలుడు ప్రతి శనివారం ఎంతో నిష్టగా వ్రతం చేస్తూ వచ్చాడు. సరిగ్గా 6వ శనివారం నాడు స్వామివారి లీల మొదలైంది. ఆ దేశపు మహారాజు వేటకోసం ఆ అడవికి వచ్చి దారి తప్పి ధర్మపాలుడి కుటీరం దగ్గరకు వచ్చారు. రాజుకు విపరీతమైన దాహం, ఆకలి వేస్తున్నాయి. ధర్మపాలుడు రాజును చూసి అతిథి మర్యాదలు చేసి తన దగ్గర ఉన్న చల్లని మజ్జిగను, పండ్లను ఇచ్చి ఆదరించాడు. ఆ ఆతిథ్యానికి, ధర్మపాలుడి సంస్కారానికి రాజు ముగ్ధుడయ్యాడు. మాటల సందర్భంలో ధర్మపాలుడి గతం, అతని నిజాయితీ రాజుకు తెలిసాయి. ఇంతటి నీతిమంతుడు అడవిలో కష్టపడకూడదు అని భావించిన రాజు ధర్మపాలుణ్ణి తన నగరానికి ఆహ్వానించాడు. అతనికి పోయిన ఆస్తిని తిరిగి సమకూర్చడమే కాకుండా తన ఆస్థానంలో మంత్రిగా నియమించుకున్నాడు. 7వ శనివారం నాటికి ధర్మపాలుడు తన పూర్వ వైభవాన్ని పొందాడు. తన కొత్త భవనంలో 7వ వారం పూజను అత్యంత వైభవంగా నిర్వహించాడు. 1000 మందికి అన్నదానం చేశాడు. శనిదోషం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాయి. అతని కొడుకులకు మంచి సంబంధాలు వచ్చాయి. ధర్మపాలుడు జీవితాంతం సుఖసంతోషాలతో గడిపి చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందాడు. కాబట్టి ఎవరైతే ధర్మపాలుడిలాగా కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా ఆ శ్రీనివాసుడిని నమ్మి ఈ 7 శనివారాల వ్రతం చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కథ పూర్తయిన తర్వాత అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోవాలి. చివరగా కర్పూరహారతి ఇవ్వాలి. జగదానందకారక, జయజానకి ప్రాణనాయక లేదా మంగళం కోసలేలేంద్రాయ అంటూ మంగళహారతి పాడి ఆ హారతిని కళ్లకు అద్దుకోవాలి. సాష్టాంగ నమస్కారం చేసి, స్వామీ, ఈ మొదటి వారం పూజను స్వీకరించు. వచ్చే శనివారం వరకు నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. వచ్చే వారం మళ్లీ ఇదే భక్తితో నీ పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించాలి. పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఆ రోజంతా ఉల్లి, వెల్లుల్లి వాడకుండా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఆ రాత్రి నేలమీద పడుకోవడం లేదా బ్రహ్మచర్యం పాటించడం శ్రేష్టం. 7 శనివారాల వ్రతంలో మొదటి వారం ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వ్రతం కేవలం పూజ మాత్రమే కాదు, మన మనస్సును దేవుడికి అప్పగించే ఒక అద్భుతమైన ప్రక్రియ. పూర్తి నమ్మకంతో చెయ్యండి. ఆ 7 కొండలవాడు మీ ఇంటిని ఆనంద నిలయంగా మారుస్తాడు. ఈ సమాచారం మన సనాతన ధర్మ గ్రంథాలు, వ్రతకల్పాల ఆధారంగా సేకరించినది. పూజా విధానంలో ప్రాంతాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు, కానీ భక్తి ప్రధానం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వ్రత విధానాన్ని షేర్ చేసి వారికి స్వామి అనుగ్రహం పొందే మార్గాన్ని చూపించండి. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం, 2వ వారం పూజా విధానం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.